బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి ఫ్రమ్ రాయలసీమ. ఇవాళ నేను చూపించబోతున్న రెసిపీ వచ్చేసి కాజు బిస్కెట్స్ అండి. ఇంట్లో స్నాక్స్ ఏం లేనప్పుడు ఇలా ఒకసారి బిస్కెట్స్ అయితే ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. అందులోకి 1 కప్పు మైదా పిండిని వేసుకోవాలి. ఒకసారి పిండిని జల్లించి తీసుకోండి. నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, అలాగే కొంచెం వాముని ఇలా వీడియోలో కనిపిస్తున్న విధంగా చేత్తో నలుపుకొని అయితే యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక చిటికెడు షుగర్ని కూడా వేసుకోవాలి. నెక్స్ట్ ఒక కడాయిని పెట్టుకొని 3 స్పూన్స్ నెయ్యిని వేసుకొని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని నెయ్యిని బాగా హీట్ చేసుకోవాలి. హీట్ చేసుకున్న నెయ్యిని మనం ముందుగా ఒక బౌల్లోకి తీసి పెట్టుకున్న మైదా పిండిలోకి వేసుకోవాలి. మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెంగా నీళ్ళని యాడ్ చేసుకుంటూ మొత్తం అంతా ఒక పిండి ముద్దలాగా కలుపుకోవాలి. పిండిని మొత్తాన్ని ఇలా అయితే కలుపుకోవాలండి. మరీ గట్టిగా కాకుండా అండ్ అలాగే మరీ మెత్తగా కాకుండా మీడియంగా అయితే కలుపుకొని తీసుకోవాలి. ఒక 10 నుంచి 15 నిమిషాలు పిండిని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఒక చెక్కను తీసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని మళ్ళీ ఒక 2 నుంచి 3 నిమిషాలు మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. తర్వాత పిండిని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పిండి ముద్దను పక్కకు పెట్టుకొని ఇంకొక పిండి ముద్దను తీసుకొని ఇలా కొంచెం పొడి మైదా పిండిని చల్లుకుంటూ ఒక చపాతీలాగా రోల్ చేసుకోవాలి. ఇలా వీడియోలో కనిపిస్తున్న విధంగా ఈ సైజ్ మందంతో అయితే రోల్ చేసుకొని తీసుకోవాలండి. ఇప్పుడు ఏదైనా బాటిల్ మూతను కానీ లేదా సిరప్ మూతను కానీ తీసుకొని ఇలా వీడియోలో కనిపిస్తున్న విధంగా షేప్ అయితే కట్ చేసుకోవాలి. సో ఇక రిమైనింగ్ పిండిని అంతటిని ఇలాగే కాజు షేప్ అయితే చేసుకొని తీసుకోవాలి. నెక్స్ట్ ఒక కడాయిని పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. హీట్ అయ్యాక మనం ముందుగా చేసి పెట్టుకున్న బిస్కెట్స్ అన్నిటినీ ఇలా వీడియోలో కనిపిస్తున్న విధంగా చిన్న చిన్నగా ఆయిల్లోకి వదులుకోవాలి. వేసిన వెంటనే కదపకుండా 1 లేదా 2 నిమిషాలు ఆగి మొత్తం అటు ఇటు తిప్పుకుంటూ ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని బిస్కెట్స్ అన్నిటినీ బాగా ఫ్రై చేసుకోవాలి. బిస్కెట్స్ అన్నీ బాగా ఫ్రై అయ్యి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక జాలిగంటలోకి తీసుకొని ఆయిల్ మొత్తం డ్రైన్ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇక రిమైనింగ్ బిస్కెట్స్ అన్నిటినీ కూడా ఇలాగే ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇక మనకి కాజు బిస్కెట్స్ అయితే రెడీ అయిపోయాయండి. మీరు ఇలాగే డైరెక్ట్గా తినేయచ్చు, లేదా స్పైసీగా కావాలనుకుంటే దీని మీద లైట్గా కొంచెం కారం అండ్ అలాగే ఉప్పును స్ప్రింకిల్ చేసుకొని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇక మన సూపర్ టేస్టీ కాజు బిస్కెట్స్ అయితే రెడీ అయిపోయాయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. సో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి రెసిపీ మీకు ఎలా వచ్చింది అని. చూసేశారు కదండి ఇవాళ వీడియో అయితే ఇదే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ సింబల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.